థ్యాంక్ యూ జీసస్ మై లార్డ్. పరిశుద్ధాత్మదేవా, యు ఆర్ సో స్వీట్ మై లార్డ్. మధురమైనటువంటిది నీ సన్నిధి. రుచి చూసి అనుభవించి నీతో గడిపి తెలుసుకోవాలయ్యా. మధురమైన నీ సన్నిధి. వి గ్లోరిఫై యువర్ నేమ్ లార్డ్ జీసస్. అయ్యా, నీ మాటలు అమూల్యమైనవి తండ్రి. నీ మాటలు ప్రభువా శ్రేష్టమైనవి. నీ సారూప్యతలోనికి, నీ పరిపూర్ణతలోనికి అవి మమ్మను నడిపించునవయ్యా. మీరు ఆ విధముగా మా జీవితములను నడిపించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నీ కృపను అడుగుచున్నాము దేవా, నీ దయను అడుగుచున్నాము. మా జీవితములలో ప్రభువా నీ కార్యములన్నింటినీ ఆ విధముగా మీరు చేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ చిత్తములోనికి, నీ ప్రణాళికలలోనికి, నీ ఉద్దేశములలోనికి దేవా ప్రతి ఒక్కరిని నీవు నడిపించమని ప్రార్థన చేస్తున్నాము. నీ ఉద్దేశములన్నింటినీ ప్రభువా నీవు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మదేవ, నీ కనికరం అడుగుతున్నామయ్యా. నీ కృపను అడుగుచున్నాము. మా జీవితములలో, మా పరిస్థితులలో ప్రభువా, మా దైనందిన జీవితములో నా తండ్రి నీవే మా చెయ్యి పట్టుకుని నడిపించమని అడుగుతున్నామయ్యా. నీ పరిపూర్ణతలోనికి, నీ సారూప్యతలోనికి ఎల్లప్పుడూ నడిపింపబడుటకు సహాయము చేయండి. పరిశుద్ధతను మేము కోరుకొనుచున్నాము తండ్రి. ఆత్మల భారమును మేము కోరుకొనుచున్నాము దేవా. పరిశుద్ధతను మేము కోరుకొనుచున్నాము. ఆత్మల భారమును మేము కోరుకొనుచున్నామయ్యా. ఆసక్తితో తండ్రి మేము ముందుకు సాగునట్లు తండ్రి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. నీ మాటలన్నింటినీ మాకు వినిపింపజేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సామెతలు 18వ అధ్యాయం 20-21, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. సామెతలు 18వ అధ్యాయం 20-21, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. ఈ వారం నుండి మనము కొన్ని వారముల పాటు దేవుని రాజ్యములో మాట్లాడుట అనేటువంటి దానిపైన మన ధ్యానాన్ని మనం కొనసాగించుకొనబోతుంటున్నాం. హల్లెలూయా. దేవుని రాజ్యంలో గత వారం ఒక ప్రశ్న వేశానన్నమాట. గుర్తుందా? ఏమేశానో ఆ క్వశ్చన్లు అడుగుతాను మధ్యలో, ఒక నిమిషం ఆపి అని కూడా చెప్పాను. పోయిన వారం ఏం బోధించామండి? హల్లెలూయా. దేవుని రాజ్యములో నివసించుటలో భాగముగా మనము గత కొంతకాలముగా దేవుని రాజ్యములో చూచుట, దేవుని రాజ్యములో మాట్లాడుట, దేవుని రాజ్యములో యుద్ధము చేయుట, ఈ 3 అంశాల మీద దాదాపుగా 3 నెలల నుంచి మన ధ్యానం, 3-4 నెలల నుంచి మన ధ్యానం అనేది వినుట. హల్లెలూయా. ఎలాగ ఒక రాజ్యం నుంచి, ఒక ప్లేస్ నుంచి, ఒక ప్రాంతం నుంచి మనము దేవుని రాజ్యంలోనికి మనం అడుగుపెట్టాం. దేవుని బిడ్డలుగా మనం మార్చబడ్డాం. ఒకప్పుడు ఉన్న జీవిత శైలి, ఒకప్పుడు బ్రతికిన బ్రతుకు, ఒకప్పుడు చూచిన విధానము, ఒకప్పుడు మాట్లాడిన మాటలు, ఒకప్పుడు విన్నటువంటి విధముగా మన జీవితం అలాగే ఇక ఎన్నటికీ ఉండకూడదు. దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టిన తర్వాత దేవుడు ఎలా చూడమని చెబితే మనం అలాగ చూడాలి, ఎలా వినమని చెబితే మనం అలాగ వినాలి, ఎలా మాట్లాడమని చెబితే మనం అలాగా మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని రాజ్యంలో మాట్లాడుట అని అనగానే మీరు కన్ఫెషన్, లేకపోతే డిక్లేరింగ్, ఫెయిత్, కన్ఫెషన్స్, విశ్వాస ఒప్పుకోలులు అనేటువంటిది దాని మీద ధ్యానిస్తాడు అనుకొని మీరు ముందుగానే మైండ్ ఫిక్స్ చేసుకోవద్దండి. హల్లెలూయా. కామన్గా మనం దేవుని రాజ్యంలో మాట్లాడాలి అని అంటే మనము పలకాలి, మనం విశ్వాసాన్ని పలకాలి, మనము ఆశీర్వాదాన్ని పలకాలి. ఎస్, అవన్నీ కూడా నేను మళ్ళీ పంచుకుంటాను. బట్ ఏంటంటే ఈ రోజున నేను పంచుకోబోయేటువంటి విషయాలు వెరీ ప్రాక్టికల్ థింగ్స్, వెరీ ప్రాక్టికల్, మన జీవితంలో జరుగుతున్నటువంటి విషయాలే. నేను పంచుకోబోయేటువంటి విషయాలు ఏవైతే పంచుకోబోతుంటున్నానో ఈ రోజున, ఇవన్నీ నేను చేశాను, మీరు చేశారు, అందులో ఎటువంటి సందేహము లేదు. హల్లెలూయా.
నేను చెప్పబోయేటువంటి మాటలు ముందుగానే చెప్తున్నాను. ఈరోజు చాలామంది హృదయాలను పొడవబడతాయి, చాలామంది హృదయాలు గాయపరచబడతాయి. హల్లెలూయా. చాలామందికి చెంప చెల్లు అనిపించినట్లు ఉంటుంది. హల్లెలూయా. పాస్టర్ గారు నన్నే దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు నాతోనే చెప్తున్నాడు ఏమో అన్నట్లు కూడా మీకు అనిపించవచ్చు. హల్లెలూయా. అలాగ మీకు అనిపించింది అనుకోండి, అది మీకే. హల్లెలూయా. అలాగ మీకు అనిపించింది అనుకోండి, ఆ మాటలు మీకే చెబుతున్నాను. ఆమేన్. ఆ మాటలు మీకు చెబుతున్నానని మీకు అనిపించాలా, అదే నా ఆశ, అదే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్ గారు వాక్యం అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి నన్నే దృష్టిలో పెట్టుకొని వచ్చి చెప్పావా నువ్వు అడిగినావు అనుకో, నేనైతే నిన్ను దృష్టిలో పెట్టుకొని చెప్పలేదు, కానీ వాక్యం చెప్పా. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని రాజ్యములోకి రాకమునుపు మనకు తెలియకుండానే మనము ఒక జీవిత శైలికి, మాట్లాడేటువంటి స్టైల్కి, మాట్లాడేటువంటి రీతి అనేది మనలో ఎప్పుడు ఉన్నింది. హల్లెలూయా. కానీ వచ్చినటువంటి తరువాత మనము మాట్లాడే రీతి మారాలి. అది మనము ఆ విధముగా మాట్లాడటం అనేది పొరపాటని, తప్పు అని, పాపమని, లేకపోతే ఇతరుల హృదయాలు గాయపరుస్తుంది అని నీకు తెలియకపోయినా, గతములో లాగానే నువ్వు నీ యొక్క మారు మనస్సు పొందకుండా, మారు మాటలు పొందకుండా, పాత మాటలనే, పాత జీవితమునే, పాత శైలిలోనే ఉన్నట్లయితే, దేవుని రాజ్యములోనికి వచ్చిన తర్వాత కూడా అదే రీతిగా నువ్వు ఉన్నట్లయితే, దేవుని రాజ్యములో దేవుడిచ్చేటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఏ విధముగా పోగొట్టుకుంటారో ఈరోజు నేను పంచుకోబోతుంటున్నాను. హల్లెలూయా. ఈ మాటలు అంటున్నాయి సామెతలు 18వ అధ్యాయంలో 20-21 వచనంలో, ఒకని నోటి ఫలము చేత వాని కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందును. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. హల్లెలూయా. దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నవి ఏంటంటే, జీవమరణములు వేటి వశము? నాలుక వశము. ఎవరైతే ఈ మాటల యందు లేకపోతే ఆ నోటి ఫలము చేత కడుపు నిండును, తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి నొందును. ఆమెన్. నేను పంచుకుంటానండి ఈ మాటల యొక్క విలువ ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని రాజ్యంలో. మన జీవితంలో ప్రతిరోజు మన శరీరములో ఎక్కువగా పనిచేసే అవయవం ఏది? హల్లెలూయా. చెప్పండి. ఏంటది? ఐఎమ్ నాట్ టాకింగ్. చెప్పండి. పనిచేసే అవయవం ఏది? బాగా చెప్పాలి, గట్టిగా. డౌట్ ఎందుకండి, చెప్పండి. హల్లెలూయా. ఏంటది పనిచేసే అవయవం ఏది? ఇది నోరు. రోజులో ఎక్కువగా పనిచేసే అవయవమే నోరైతే, మన జీవిత కాలంలో అతి ఎక్కువగా పనిచేసే అవయవం ఏది ఉంది? చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, కనులు ఉన్నాయి. ఎక్కువగా పని చేసేటువంటిది హల్లెలూయా మన నోరే. ఆమేన్. ఉదయము లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే అంతవరకు అతి ఎక్కువగా యూజ్ చేసేది, వాడబడేది ఏది అని అంటే అది మన నోరే. అవునా కాదా? అందుకే దేవుని యొక్క మాటలు కూడా ఎలాగున్నాయంటే, జీవమరణములు దేనిలో ఉన్నాయంట? నీ చేతులలో కాదు, నీ కాళ్ళల్లో కాదు, నీ కనులలో కాదు. ఎక్కడ ఉన్నాయి అని అంటే నీ యొక్క నాలుకలో, నీ యొక్క నోటిలో నీ యొక్క జీవం ఉన్నది, నీ మరణం ఉన్నది. హల్లెలూయా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనంలో నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండెను. ఆమేన్. యేసయ్య చెబుతున్నాడు ఏంటనంటే, మనుష్యులు పలికే ప్రతి వ్యర్థమైన మాటను గురించి, ఆమేన్, విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. ఆఫ్టర్ బికమింగ్ ద క్రిస్టియన్,
యేసును నువ్వు వెంబడించడము ప్రారంభించినటువంటి తర్వాత, అమ్మ జాగ్రత్తగా వినాలని చెప్పే మాటలు అందరూ కూడా, యేసును వెంబడించడం ప్రారంభించడం మొదలైనటువంటి తరువాత బాగా గమనించండి, మనము అర్థం చేసుకోవాలి, మనము తెలుసుకోవాలి, మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, మనము పలికే ప్రతి మాటను కూడా దేవుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. మనము చెప్పేటువంటి ప్రతి మాట, ప్రతీది కూడా లెక్క కట్టబడుచున్నది. మనము మన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా రికార్డ్ చేయబడుతున్నది. హల్లెలూయా. సాధారణంగా నిన్న పలికిన మాటలు మనకు కొన్ని జ్ఞాపకం ఉంటాయి, మనకు జ్ఞాపకం ఉండవు. సంవత్సరం కిందట అనుకోండి, ఇంకా మెమరీ లాసే. హల్లెలూయా. అవునా కదా? కామన్గా మనం పలికిండేటివి, అవునా? ఇతరులు మనల్ని పొడిచిండేటివి అయితే దాన్ని జ్ఞాపకం పెట్టుకుంటాం, కానీ మనము ఇతరులను పొడిచినవి అయితే మాత్రం మనము పెట్టుకోం, అవునా? కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వు మర్చిపోకపోయినా, నువ్వు ఎలాగ దానిని జ్ఞాపకం ఉంచుకున్నా, అసలు నువ్వు మర్చిపోయినా, నీకు ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగి మెమరీ లాస్ అయిపోయినా కూడా నువ్వు పలికిన ప్రతి మాట కూడా రికార్డు చేయబడతాయి పరలోకమందుని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. ప్రతి మాట కూడా వి మస్ట్ నో దెర్ ఈజ్ అన్ అకౌంటబిలిటీ ఇన్ ద హెవెన్. మనము పరలోకమునకు చేరే సమయములో విమర్శ దినమున క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ధవల సింహాసనం ఎదుట కాదు, నేను పంచుకుంటాను. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము పలికిన ప్రతి మాటను గురించి మనము లెక్క అప్పచెప్పవలసి వస్తుంది. హల్లెలూయా. దేవుని రాజ్యములో మాట్లాడుట మనము నేర్చుకోవడం ప్రారంభించాలి. కాబట్టి దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టాము కాబట్టి మొదటగా ఎటువంటి మాటలు మనము మాట్లాడకూడదో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఏ విధముగా మన నోటిని మాటల కొరకు ఉపయోగించకూడదో, ఏ విధముగా మాట్లాడకూడదో, ఏ విధముగా దేవుని రాజ్యములో అది ఉపయోగించకూడదో మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మనకంటూ ఒక అకౌంటబిలిటీ, మనకంటూ ఒక రికార్డు చేయబడి ఉన్నది. ప్రతి మాట రికార్డు చేయబడుతున్నది. ఆ మాటను బట్టే పరలోకమందు నీకు ఫలము నిర్ణయించబడుతుందని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. ఒకప్పుడు మనం ఎలాగుంటిమంటే ఇప్పుడు కూడా అలాగనే ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు దేవుని రాజ్యంలోనికి రాకమునుపు గంటల తరబడి వ్యర్థమైనటువంటి మాటలు, వ్యర్థమైనటువంటి ముసలమ్మ ముచ్చటలు, చిట్టిచాటలు, లేకపోతే చాటింగులు, లేకపోతే మీటింగులు, లేకపోతే గ్యాదరింగులు అన్నీ పెట్టుకొని గంటల తరబడి మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు అని అంటే టైం పాస్ మాటలండి అంటారు. ఏంటి? టైం పాస్. అతి విలువైనటువంటి అమూల్యమైనటువంటిది దేవుని రాజ్యంలో సమయం అయితే, సమయాన్ని పాస్ చేయడానికి, టైం పాస్ చేయడానికి మనం ఏం చేస్తున్నామంటే పొద్దుపోవట్లేదని చెప్పి ఊరికినే ఉనుకో ఫోన్ తీసుకొని మాట్లాడుతూ వ్యర్థమైన మాటలు. ఏం మాట్లాడుతున్నామనంటే ఆడవారి మధ్య అయితే కూరలు, పప్పులు, చారులు, వంటలు, లేకపోతే పక్కింట్లో ఏం మాటలు, ఆ ఇంట్లో ఏం మాటలు, ఆ బంధువుల ఇంట్లో ఏం మాటలు. మగవాళ్ళు అయినారనుకోండి ఫోన్లలో మాట్లాడేది తక్కువ కానీ కలిసేది ఎక్కువ. హల్లెలూయా. సాయంత్రం అవ్వగానే టీ స్టాళ్ళల్లోనో అక్కడనో ఇక్కడనో, లేకపోతే యూత్ అనుకోండి కాలేజీల దగ్గరనో, లేకపోతే హాస్టల్ అమ్మాయిల దగ్గరనో, వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళ దగ్గర కూర్చొని ఆ వ్యర్థమైన మాటలు, ఈ వ్యర్థమైన మాటలు. ఆ అమ్మాయి ఎలాగుంది, ఈ అమ్మాయి ఎలాగుంది, ఈ అమ్మాయి ఎంతమంది, వీడింతమంది. అందుకే అందరూ అప్పుడే నవ్వుకుంటున్న మొగాన్ని చూస్తా అన్నారు. నా గురించే చెప్తా అన్నాడు పాస్టర్ గారు అన్నట్లు చూస్తా అన్నారు. హల్లెలూయా. ఇంకా నీ మొదలే పెట్టాను ఇంకా. హల్లెలూయా. వాట్ ఐఎమ్ సేయింగ్, అండర్స్టాండ్. సో ఏవి చెయ్యకూడదో దేవుని వాక్యములో నుంచి మొదటగా మనం నేర్చుకోవాలి. ఏమి మాట్లాడకూడదు. ఎందుకంటే లెక్క అప్పచెప్పవలసినటువంటి రోజున యేసయ్య న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడినప్పుడు, ఓపెన్ యువర్ అకౌంట్, ఓపెన్ యువర్ బుక్ అని ఆయన చెప్పినప్పుడు, నీ యొక్క పుస్తకం ఓపెన్ చేయి, నువ్వు ఏం మాట్లాడినావో నీకు అన్నీ కనబడుతున్నాయి అని అడిగినప్పుడు
మన 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 బుక్లో అన్ని 99% వ్యర్థమైనటువంటి మాటలే ఉండి కేవలం ఒక్క మాటలు మాత్రమే యేసయ్య ఆదివారం పూట వచ్చినటువంటి పాటలు మాట్లాడినటువంటి మాటలు మాత్రమే ఉంటే ఏం ఉపయోగం ఉంటుంది? హల్లెలూయా. సో మెనీ అవర్స్. ఒక సర్వేస్ కొన్ని చెబుతున్నాయి, అట్లీస్ట్ మన లైఫ్లో ప్రతిరోజున కనీసం 3-4 గంటల పాటు వ్యర్థమైనటువంటి మాటలతోనే కాలయాపన చేసేస్తున్నామంట. ఎంత? 4 hours అటు ఇటుగా 4 గంటల పాటు మనము వ్యర్థమైనటువంటి మాటలతోనే మన యొక్క కాలమును వేస్ట్ చేసేసుకుంటున్నాము అని చెప్పి 4 hours ఎవ్రీ డే. ప్రతిరోజున సెల్ ఫోన్ వాడేటువంటి వాళ్ళైతే అట్లీస్ట్ 5 to 7 hours మధ్యలో ప్రతిరోజు సెల్ ఫోన్తోనే కాలం గడిపేస్తున్నారంట. సెల్ ఫోన్ ఎక్కువగా అడిక్షన్ అయినటువంటి వాళ్ళు 5 to 7 hours మినిమం. అంటే రోజులో మూడవ భాగం రోజులో ఏమైపోతున్నది? మనకు తెలియకుండానే సూర్యుడిని చూడము, చంద్రుని చూడము, బయటికి రాము, బెడ్ మీదనే పడుకుంటుంటాము. రాత్రిపూట 10 గంటలకు ఓపెన్ చేసి ఇంకా ఇప్పుడు పొద్దున్నే అందరూ లేచేటప్పుడు అది మనం పడుకుంటుంటాం అన్నమాట. వేస్టింగ్ ఎవ్రీథింగ్. దేవుని రాజ్యములో ఈ విధమైనటువంటిది. హల్లెలూయా. అండ్ అనదర్ థింగ్, మన దైనందిన జీవితంలోనే జరిగేది ఏంటి అని అంటే బాగా గమనించండి. వి నీడ్ అప్పర్ హ్యాండ్. ఒక డిబేట్ కావచ్చు, కొట్లాట కావచ్చు, లేకపోతే అభ్యంతరం కావచ్చు, భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లి బిడ్డల మధ్య, ఆఫీసులోనో, లేకపోతే ఇది ఎక్కువగా ఫ్యామిలీలలోనే జరుగుతూ ఉంటుంది, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి వారితోనే జరుగుతూ ఉంటుంది. ఏంటంటే మన నోరు అందరికంటే అప్పర్ హ్యాండ్ ఉండాల. నేను చెప్పిందే జరగాలి, నేను మోనార్క్ని, నేనేమి చెబితే అదే, హల్లెలూయా, అదే జరగాల. జరగలేదనుకోండి మళ్ళీ ఎమోషనల్ బ్లాక్మెయిల్. హల్లెలూయా. జరగలేదనుకోండి మళ్ళీ ఏంటి? ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. సో ఎలా అంటే నువ్వు బహుశా మంచే చేసింటావు, నువ్వు హెల్పే చేసింటావు. తర్వాత ఏమవుతుందంటే నువ్వు హెల్ప్ చేసావు కాబట్టి హెల్ప్ చేయించుకున్నటువంటి వ్యక్తి నీ చెప్పు చేతల్లో ఉండాలి, నీకు లోబడి ఉండాలి, నీ కంట్రోల్లో ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ వారు వినకపోయినట్లయితే అంతేలే, నీకెంత చేసినా, పుట్టినప్పటి నుంచి నేను ఎంత చేసినా, 9 నెలలు కడుపులో మోసి మేము పెంచినా, హల్లెలూయా హల్లెలూయా, నీకెంత హెల్ప్ చేశానురా నేను, నా మాట వినవా నువ్వు? హల్లెలూయా. దేవుడు కూడా అలాగనే హెల్ప్ చేసి అండి నా మాట వినవా అని కొట్టడం మొదలు పెట్టాడు అనుకోండి, ఒకరు ఉండము దేవుని రాజ్యంలో, అందరం ఖాళీ చేసేస్తాం దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. వి నీడ్ the mentality and the words, harsh words. మన నోటి మాటలు ఎలాగుంటాయనంటే ఇతరులను గాయపరిచే విధముగా, పొడిచే విధముగా, కొట్టే విధముగా ఆ మాటలు ఏం చేస్తున్నాయంటే వి నీడ్ అప్పర్ హ్యాండ్. వారికంటే మనము ఒక మాట ఎక్కువగా మాట్లాడాలి, వారిని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ విధముగా అయినను సరే, బ్లాక్మెయిల్ లేకపోతే ఎమోషనల్గా అయినా కూడా ఏదో ఒకటి చేసి, లేకపోతే గట్టిగా మాట్లాడి, లేకపోతే ఇంకా కొద్దిగా భార్యాభర్తల మధ్య లేకపోతే జరిగితే ఏదైనా చిన్న కొట్లాట జరిగింది అనుకోండి, ఆడవాళ్ళు చేసేటువంటిది ఏంటో తెలుసా? మాట్లాడుకోకుండా ఆగిపోవడం, లేకపోతే పుట్టినింటికి వెళ్ళిపోవడం. హల్లెలూయా. మగాళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఇంటికి రాకోకుండా, ఎక్కడికి ఇంటికి రాకోకుండా పార్కుల్లోనో లేకపోతే ఇంకా లేట్ నైట్ రావడమో, మాట్లాడుకోకుండా ఉండడమో. See how we are blackmailing. అర్థమవుతున్నది కదా? సో గతంలో ఇవన్నీ చేస్తూ వచ్చాం. దేవుని రాజ్యంలోనికి వచ్చిన తర్వాత వీటన్నింటి విషయంలో మనము జాగ్రత్త పడాలి అని, ఎందుకు పడాలో కూడా నేను వివరించబోతుంటున్నాను. ఈ మాటలన్నీ పంచుకున్న తరువాత ఒక చిన్న విషయము కూడా దేవుడు దానిని ఎంతగా గుర్తిస్తాడో మీకు తెలియజేయబోతున్నాను ఈ రోజున. చిన్న విషయాలను కూడా దేవుడు గుర్తించుచున్నాడని బైబిల్ చెబుతుంటున్నది.
మన నోటి మాటలు, మన 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 బంధువుల విషయంలో, మన పిల్లల విషయంలో హార్ష్ వర్డ్స్, వారిని గాయపరిచే మాటలు, పొడిచేటువంటి మాటలు, వారి జీవితములను నువ్వు సరిచేయాలనేటువంటి ఉద్దేశంతో నువ్వు ఉన్నా కూడా నీ మాటలు కఠినముగా ఉన్నట్లయితే అటువంటి మాటలు సరైనవి కావు అని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా. ఇంకా చాలా ఉన్నాయండి, రాసుకున్నా. ఈరోజు ఏవి చెప్పేంతవరకు వదిలిపెట్టేది లేదు మిమ్మల్ని. హల్లెలూయా. నేర్చుకోవాలి, మనమందరం నేర్చుకోవాలి కదా. నేర్చుకుంటేనే మనము ఆ మాటలు మాట్లాడకుండా పరలోకమందు మనకు ఫలం ఉంది, ఈ విధంగా మాట్లాడటం వలన మన ఫలము పోతుంది అని మనము తెలుసుకోకపోయినట్లయితే ఒకానొక రోజున పరలోకానికి పోయిన తర్వాత మా పాస్టర్ గారు నాతో చెప్పలేదు అని చెప్పినాం అనుకో యేసుప్రభు దగ్గర, మళ్ళీ నాకు అకౌంట్ ఉంటుంది పైన. హల్లెలూయా. కాబట్టి చెప్పాలనేటువంటి ఆశ. ఇంకొంతమంది ఏంటనంటే స్వార్థపూరితమైన మాటలు, వాళ్లకు బెనిఫిట్ కలిగేటువంటి మాటలు, వాళ్ళ ఉచ్చులో పడేసుకొని వాళ్లకు ఏ విధముగా అయినను సరే మేలు కలిగేటట్లు, ప్రాఫిట్ కలిగేటట్లు, లాభము కలిగేటట్లు, అది ఏ విధంగా అయినను సరే స్వార్థముతో మనుషులను తిప్పుకోవాలనో, లేకపోతే డబ్బు విషయంలోనో, లేకపోతే పరపతి విషయంలోనో, లేకపోతే అందరికీ నేనే బాస్గా ఉండాలనేటువంటి ఆలోచనలతోనో, లేకపోతే అందరూ నా మాట వినాలనేటువంటి ఒక స్వార్థముతోనో నువ్వు ఆ విధముగా ప్రవర్తించేటువంటి మాటలు పలుకుతూ ఉన్నట్లయితే బాగా గమనించండి, ఇట్స్ ఎ సెల్ఫిష్ వర్డ్స్. అవి ఆ మాటలన్నీ కూడా స్వార్థపూరితమైనటువంటి మాటల కిందికి వస్తాయి. అది చాలా మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. కొంతమంది మన దగ్గరకు వచ్చినప్పుడు వారికి అనుకూలముగా మాట్లాడుకుంటూ, వారికి నచ్చిండేది చేసుకుంటూ, స్వార్థపూరితంగా వాళ్ళకు మేలు కలిగేటట్లు ఆ మాటలు పలుకుతూ ఉంటారు. దేవుని యొక్క బిడ్డలుగా మన యొక్క మాటలు నిస్వార్థమైనటువంటి మాటలుగా ఉండాలి. హల్లెలూయా. అందుకనే యేసయ్య ఎవరొచ్చినా కూడా, పరిసయ్యులు వచ్చినా, సదుకాయులు వచ్చినా, లేకపోతే ఇతరులు, లేకపోతే శాస్త్రులు వచ్చినా, ఎక్కడ కూడా ఆయన, బాగా గమనించండి, స్వార్థపూరితమైన మాటలు ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు. ఎప్పుడు కూడా ఆయన వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసేటువంటి వాడే. హల్లెలూయా. అందుకనే వాళ్ళు అంటారనమాట, అయ్యా నువ్వు మొమాటము లేని వాడవై, బాగా కొడుతున్నావు మమ్మల్ని, మొమాటం లేని వాడవై నువ్వు అన్ని విషయంలో మాట్లాడుతున్నావు అని చెప్పి ఆ శాస్త్రులు కానీ, లేకపోతే పరిసయ్యులు కానీ యేసయ్యతో డైరెక్ట్గా చెప్పేటువంటి వారు. హల్లెలూయా. అంటే బాగా గమనించండి, స్వార్థం అనేటువంటిది దేవుని యొక్క బిడ్డలకు అది తగనిది. దేవుడు అది కోరుకున్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పాడనుకోండి ఒక మాట, ఆయన అప్పర్ హ్యాండ్ ఉండాలని నీతో చెప్పడు. ఆయన మాట జరగాలని ఆయన కోరుకుంటాడు, కానీ నీ మీద బలవంతముగా రుద్ది ఆ పనిని ఆయన చేయించడు. హల్లెలూయా. పీపుల్స్ రిడెంప్షన్ ఎప్పుడైతే ఉంటుందో నీతో ఆయన బలవంతంగా పని చేపిస్తాడు. తన ప్రజల యొక్క విడుదల ఎప్పుడైనా ఉన్నప్పుడు ఆయన నీ జీవితంలో నువ్వు చేయాల్సిందే అని చెప్పి నేను బలవంత పెట్టైనా పని చేయిస్తాడు. అది కూడా మంచి పనే చేయిస్తాడే తప్ప చెడు పని ఆయన ఎన్నటికీ ఎప్పుడు చేయించేటువంటి దేవుడు కానే కాదు. సెల్ఫిష్ వర్డ్స్, స్వార్థపూరితమైనటువంటి మాటలు, నీకు మేలు కలిగేటువంటి మాటలు, నీకు స్వార్థపూరితంగా హెచ్చింపు కలిగేటువంటి మాటలు, అవి దేవునికి ఇష్టమైనటువంటివి కాదు అని దేవుని వాక్యం ఇక్కడ చెబుతున్నది. హల్లెలూయా. ఇంకొన్ని మాటలు ఉంటున్నాయి అన్నమాట. ఇవి ఏంటి అని అంటే, ఇవి కొంచెం ఎక్స్ట్రీమ్ మీన్స్ ఎటువంటివనంటే మన గృహములను కూల్చేటువంటి మాటలు. బైబిల్ అంటుంది కొండెగాడై ఉండుట అనేటువంటి మాట సామెతలలో ఉంటున్నది. ఈ మాటలు ఏంటంటే బాగా గమనించండి, మిమ్మల్ని నమ్మి ఎవరో ఒకరు ఏదో ఒక మాట చెప్పుంటారు, ఎందుకంటే నిన్ను నమ్మారు కాబట్టి. నమ్మినటువంటి తర్వాత వాళ్ళ సీక్రెట్ కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి పర్సనల్ థింగ్ కావచ్చు, వాళ్ళ కుటుంబానికి సంబంధించినది అయ్యుండవచ్చు. అది నువ్వు తెలుసుకున్న తర్వాత అతనిని ఏ విధముగా అయినను సరే నష్టపరచాలి అని చెప్పి ఆ మాటలను నువ్వు వారికి వ్యతిరేకముగా ఉన్నటువంటి వారికి స్ప్రెడ్ చేసి, రూమర్స్ అంతా స్ప్రెడ్ చేసేసి అవంతా కూడా ఊరి నిండా కూడా పాకేటువంటి విధముగా చెయ్యడము దేవుని దృష్టిలో అది అసహ్యముగా గుర్తించబడుతున్నది. నిన్ను నమ్మారా, నీతో చెప్పారా,
ఒక పరుని యొక్క ఇంటి యొక్క గుట్టును నువ్వు బయట పెట్టకూడదు అని నిన్ను నమ్మి ఒకడు నీ దగ్గరకు వచ్చి వానితో పంచుకుంటే ఆ మాటలను బయట పెట్టకూడదని దేవుని యొక్క వాక్యము చెబుతున్నది. కానీ నీ దగ్గరికి ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో, నీతో మంచిగా ఉన్నంత వరకు వాళ్ళ గుట్టును నువ్వు కాపాడుతావు. నీతో ఎప్పుడైతే వారు వ్యతిరేకమవుతారో భవిష్యత్తులో బహుశా వారి యొక్క గుట్టునంతా బయట పెట్టడం నువ్వు ప్రారంభించినట్లయితే అది వ్యర్థమైనది, దేవునికి అసహ్యమైనది అనేటువంటిది నువ్వు నేర్చుకోవాలి. హల్లెలూయా. We are discussing about that, talking in the kingdom of God. దేవుని రాజ్యంలో మాట్లాడుట, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత స్వార్థపూరితమైనటువంటి మాటలు ఉండకూడదు, లేకపోతే నాదే జరగాలి అనేటువంటి మాటలు ఉండకూడదు, లేకపోతే షెల్ఫిష్ లేకపోతే హార్ష్ వర్డ్స్ ఉండకూడదు. ఇతరుల యొక్క గుట్టు నీ దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే లేని మాటలను కల్పించి వారి మీద లేనివి ఉన్నట్లు చెబుతూ ఉన్నవి లేనట్టు చెబుతూ కుటుంబములను మనుషుల బ్రతుకులను కూల్చేటువంటి వారు లోకము మీద ఎంతో మంది ఉన్నారు. లేకపోతే సగం అబద్ధము సగం నిజం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. సగం అబద్ధము సగము నిజము దాచిపెట్టి, సగం దాచిపెట్టేసి సగము చెప్పేటువంటి వారు. కొన్నిసార్లు నీ కుటుంబము లేకపోతే నీ జీవితం కట్టబడుటకు నువ్వు ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు నీకు కొన్ని సలహాలు ఇచ్చింటారు. ఇచ్చినటువంటి తరువాత అప్పటికేమో నీ కుటుంబమో నీ పరిస్థితులు అన్నీ బాగుపరచబడి ఉంటాయి. బాగుపరచబడినటువంటి తర్వాత నీతో ఎవరో నీ కుటుంబం గురించి చెప్పినట్టు కదా ఆ మాటలు మళ్ళీ తెలియజేయడం వలన వాళ్ళకు దెబ్బ పడుతుంది. హల్లెలూయా. అర్థమవుతున్నదా నేను చెబుతున్నటువంటి మాటలు? వెన్ యూ డూ దీస్ థింగ్స్ లైక్ దిస్, ఈ విధముగా ఇటువంటి క్రియలను నువ్వు చేసినట్లయితే పరలోక రాజ్యములో ఫలము కోల్పోతావు అనేది నువ్వు నేర్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఏంటనంటే సమ్ స్పీక్, కొంతమంది బూతులు, సరసోక్తులు. ఏంటవి? బూతులైనను సరసోక్తులైనను మీ నోటికి రాని. ఇప్పుడు ఈ మాటలు ఏవైతే ఉన్నాయో బాగా గమనించండి. బూతులైన పాస్టర్ గారు నేను బూతులు మాట్లాడనండి, ఎస్ నువ్వు మాట్లాడవు. సరసోక్తులండి నేను మాట్లాడనండి, ఎస్ నువ్వు మాట్లాడవు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఎవరైనా సరసోక్తులు ఆడితే మాత్రం నువ్వు నవ్వుతానండి. డబల్ మీనింగ్ మాటలే సరసోక్తులు, డబల్ మీనింగ్ మాటలే సరసోక్తులు. బూతులు అని అంటే మనకు తెలిసినవే, అన్నీ కూడా చెడు మాటలు. ఎక్కడైనా కోపం వచ్చిందనుకోండి, మన లోపట కూడా ఉంటాడు, దాక్కోని ఉంటాడు, లోపట నిద్రపోయి ఉంటాడు అనమాట. వాడిని ఏం చేస్తాము, లేరా నువ్వు పైకి అని చెప్పి మనము పైకి లేపుతాం. పైకి లేపి కోపం వచ్చినప్పుడు, కొట్లాట వచ్చినప్పుడు, ఇంట్లో భార్యాభర్తల మధ్య వచ్చినప్పుడు, లేకపోతే ఫ్రెండ్స్ మధ్య వచ్చినప్పుడు, ఇక లోపట అన్నీ కూడా బీరువాలో లాకర్లో తీసిపెట్టింటావు కదా, జాగ్రత్తగా దాచిపెట్టుకొని ఉంటావు. అవన్నీ ఏమైపోతాయి, ఒక్కసారిగా బ్లాస్ట్ పేలినట్టు పేలి ఇక అవి ఎలాగొస్తాయి అని అంటే ఇంకా చెప్పకూడదు. ఇంక అది దాని ఎదుట పెద్ద పెద్ద అణుబాంబులు కూడా నిలబడవు. ఆ విధంగా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అమ్మనా బూతులే. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి మాట్లాడలేదా మీరు? ఎప్పుడు కూడా మాట్లాడినారా? మాట్లాడలేదంటే మీరు పరలోకంలో ఉండాల్సిన వాళ్ళే, భూమి మీద ఉండేటువంటి వారు కానీ. హల్లెలూయా. సరసోక్తులు. మనం సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ప్రతి దానిలో కూడా సరసోక్తులే, ప్రతి దానిలో కూడా డబల్ మీనింగే. నువ్వు మాట్లాడడంలా, నువ్వు చూస్తున్నావు, చూసిన దాన్ని వింటున్నావు, విన్నదానితో నువ్వు ఆనందిస్తున్నావు, విన్నదాన్ని నువ్వు నింపుకుంటున్నావు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నువ్వు ఏది ఓపెన్ చేసినా అన్నీ డబల్ మీనింగ్ మాటలే, అన్నీ డబల్ మీనింగ్ మాటలే. డబల్ మీనింగ్. వాళ్ళు ఏదో చేస్తుంటారు, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, వాళ్ళు ఏదో పిక్చర్లు పెడుతుంటారు. ఏది ఓపెన్ చేసినా అంటే దేవుని వాక్యం పోస్ట్ చేద్దామని ఓపెన్ చేసినా కూడా ప్రతి దానిలో ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్, ఇక లేకపోతే ఏమేం వాడతాయో అన్నింటిలోనూ ఇది మీరు చూసే ఉండింటారు. ప్రతి చోట కూడా, ప్రతి దాంట్లో కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి మినిమం డిగ్రీ ఉండాలండి. హల్లెలూయా. అర్థమవుతుందా నేనేం చెబుతున్నానో?
అంటే ఏది ఓపెన్ చేసినా దాన్ని మనం చూసి దాన్ని మళ్ళీ అది ఏముందో అర్థం చేసుకోవడం, దీంట్లో ఏముందో అర్థం చేసుకోవడానికి ఆలోచించి అది మనసులోనికి నింపుకొని, అది సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి మంచి విషయములు తీసుకొని వచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తీసుకొని వచ్చును. ఏం చేస్తున్నాం? దాన్ని చూసి దాంట్లో నవ్వి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాన్ని టచ్ చేసి దాన్ని ఓపెన్ చేసి దాన్ని మళ్ళీ ఇంకా అట్లాంటివన్నీ ఏవే వస్తున్నాయి అన్నీ చూసి మనం నింపుకోవడము. హల్లెలూయా. సో వాట్ వి ఆర్, దేవుని రాజ్యములోనికి వచ్చినటువంటి తర్వాత బాగా గమనించండి, వి మస్ట్ స్టాప్ ఇట్. వాటిని మనము అడ్డగించుకోవాలి. బాగా గమనించండి, దేవుని రాజ్యంలోనికి అడుగు పెట్టిన తర్వాత దేవుడు పరిశుద్ధమైన జీవితమును అడుగుతున్నాడు. దేవుని రాజ్యములో ఎలాగ మాట్లాడకూడదో ఈరోజు నేర్పిస్తున్నాను. హల్లెలూయా. దేవుని రాజ్యములో ఎలాగ మాట్లాడాలో నేర్చుకుందాం చిన్నగా. ఆల్రెడీ మనం నేర్చుకుంటున్నాం. బట్ ఏ విధముగా మాట్లాడకూడదో, ఏ విధముగా చెయ్యకూడదో ఈరోజు నేర్పిస్తుంటున్నానండి. ఇంకా కొంతమంది ఏంటి అని అంటే, కొద్దిమంది తేనె పూసిన మాటలు, నాకు వర్డ్స్. హల్లెలూయా. చెప్పేదంతా మంచిగానే ఉంటుంది, కానీ లోపట పెద్ద స్వార్థము, పెద్ద ద్వేషము, లేకపోతే లోపటంతా కూడా కుతంత్రము. నీకేమో మంచే చెప్పినట్టుంటుంది. హల్లెలూయా. ఎలా ఉంటుందంటే పైకి మాత్రము గొర్రెలాగానే ఉంటుంది, కానీ లోపట తోడేలు. లోపట మాత్రము ఎలాగుంటుందనంటే చాలా మంచి మాటలే నీతో చెప్పినట్టుంటుంది, కానీ బయట మాత్రం ఏమవుతుందంటే బయట మంచి మాటలు, లోపట మాత్రము కుతంత్రము, కుళ్ళు, ద్వేషము, స్వార్థము, తేనె పూసినటువంటి మాటలు. హల్లెలూయా. అన్నీ అండి. కొన్ని చోట్ల లేకపోతే అమ్మాయిలు కానీ మోసం చేసేటువంటి మాటలు. ఇంకా అబ్బాయిలు పొగుడుతూనే ఉంటారు. అమ్మాయిలు ఇక పొగుడుతుంటే ఇంకా అయిపోయా లోకంలో ఏమైపోతుంది? అబ్బా, నాకంటే అందమైనటువంటి అమ్మాయి భూమి మీద లేదు అనేటువంటి ఉద్దేశంతో వాడు చెప్పినటువంటి వ్యర్థమైనటువంటి మాటలు, పొగిడినటువంటి మాటలు, ఆ మాటల వలన పడిపోయి జీవితాలను నాశనం చేసుకునేటువంటి పరిస్థితులు. యు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ ద హార్ట్ బిహైండ్ ద వర్డ్స్. ఆ మాటల వెనుక ఉన్నటువంటి హృదయాన్ని అర్థము చేసుకునేటువంటి స్థితులలో చాలామంది లేనటువంటి పరిస్థితులలో ఉంటున్నారు. అందుకే యేసయ్య చెబుతుంటున్నాడు, బాగా గమనించండి, హృదయమును అర్థము చేసుకునేటువంటి కృప మనకు కావాలి, వివేచన మనకు కావాలి, మీరు అడగండి అని ఆయన చెబుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బాగా గమనించండి. ఇంకా కొన్ని మాటలు ఏంటి అని అంటే, అప్పుడే చెప్పుంటారు, నీ దగ్గర ఒక మాట మాట్లాడతారు, నీ దగ్గర మాట్లాడి పక్కకి వెళ్ళగానే ఇంకొక మాట మాట్లాడతారు. హల్లెలూయా. లేదా వేరే ఎవరైనా వచ్చేంత వరకు నీ దగ్గర అదే మాట మాట్లాడుతుంటారు, వేరే వాళ్ళు రాగానే వెంటనే మాట మార్చేస్తాడు. హల్లెలూయా. ఓసారి నేను కళ్యాణ మండపంలో పని చేస్తున్నాను, పక్కన ఇంకొక ఆయన ఉండేటువంటి వాడు. ఆయన అన్ని మాటలు మాట్లాడేవాడు, అధికారుల గురించి నానా రకాలైన మాటలు మాట్లాడేవాడు, తిట్టేవాడు, అంత జరిగింది. సో పక్కన ఉన్నటువంటి వ్యక్తి, నేను మధ్యలో వినేటువంటి వాడిని అంతవరకే, పక్కన ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఈయనకు పెద్ద కొట్లాట అయ్యింది. ఇప్పుడు అధికారి వచ్చాడు, అధికారి రాగానే మీ గురించి ఇట్లా అన్నాడు సార్ అని ఆయన అంటాడు, నేను అనలేదే నేనంటాడు. ఆయన తప్పించుకోవాలి, ఈయన ఇరికించాలా. హల్లెలూయా. మధ్యలో నాకు ప్రశ్న, నువ్వు ఉన్నావు కదా మధ్యలో చెప్పు అని అంటే నేనేం చెప్పాలి ఇంకా? హల్లెలూయా. అర్థమవుతున్నదా? అంటే ఉన్నట్టుండి మాటలు మార్చేస్తుంటారు, మాట మీద నిలబడరు. అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించినది దుష్టుని నుండి, అపవాది నుండి పుట్టునది అని దేవుని యొక్క మాటలు చెబుతున్నవి. దేవుని యొక్క బిడ్డగా మన మాటలన్నీ కూడా అవునంటే అవునని ఉండాలి, కాదంటే కాదని ఉండాలి.
నిస్వార్థమైనటువంటివిగా ఉండాలి. లేకపోతే ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. మంచి మాటలు ఉండాలి. నలుగురికి ధైర్యపరిచేటువంటి మాటలు ఉండాలి. ఈ మాటలు కాకోకుండా నాదే జరగాలి, నేనే జరగాలి, నువ్వు సహాయం చేస్తుండొచ్చు, సహాయం చేసిన దానికి ఆ పక్కన ఉన్నటువంటి వ్యక్తి దానికి లోబడాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి, అది అతనికి ఉండాలి, అతనికి లేకపోయినా ఎడల నువ్వు కంట్రోల్ చేయాలనేటువంటి మాటలు. ఒకవేళ అతడు కంట్రోల్లో కాకపోయినట్లయితే అది ఎలా ఉంటుందంటే, ఇంక నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, నేనైతే ఏమీ చేయను, లేకపోతే నేను వెళ్ళిపోతా, మా పుట్టినింటికి వెళ్ళిపోతా, లేకపోతే నేను రాను, నువ్వేమైనా చేసుకోపో. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. బైబిల్ చెబుతున్నది, ఒక వ్యక్తిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయడము బ్లాక్ మ్యాజిక్తో, సోద చెప్పుటతో సమానమని దేవుని యొక్క వాక్యంలో లోతుగా రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఎమోషనల్గా జీవితకాలం అంతట్లో చాలామంది స్త్రీలు పురుషులు స్త్రీలకి ఎక్కువ సమయం చేస్తూ ఉండేటువంటి మాటలు ఏంటో తెలుసా? ఎమోషనల్గా బ్లాక్మెయిలింగ్. ఎందుకంటే ఆ మాట చెప్పడం ద్వారా ఆ మాట నీ బలహీనత కలిగినటువంటిది. ఆ మాట చెబితే నువ్వు ఖచ్చితంగా లోబడతావని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ మాటను వాళ్ళ మీదకి ఇసిరావనుకో, ఆ మాటను బట్టి వాళ్ళు తగ్గించుకుంటారు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అది దేవుని రాజ్యములో అసహ్యమైనదని దేవుని వాక్యం చెబుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆల్ దీస్ వర్డ్స్ సో ఏంటి అని అంటే, ఇంకా ఈ మాటలన్నీ కూడా తేనె పూసిన మాటలు, స్వార్థంతో కూడినటువంటి మాటలు, లేకపోతే వారికి లాభము కలిగేటువంటి మాటలు. ఈ మాటలన్నీ కూడా చెబుతున్న నేను, వింటున్నటువంటి మీరు ఎప్పుడో ఒకసారి ఖచ్చితముగా చేసిన వారమే. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చేయలేదా? చేశారా? ఇంకొక ప్రశ్న, ఇప్పుడు చేస్తున్నారా? ఇప్పుడు చేస్తున్నారా? బైబిల్ చెబుతుంది అబద్ధం ఆడకూడదు, యథార్థంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. ఐ యామ్ లివింగ్ ఇట్ టు యూ. ఇది నీ హృదయానికి నేను వదిలేస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలానే మన జీవితములలో ఎదురవుతూ ఉంటాయి. గమనించండి, మృదువైన మాట దేవుడిచ్చినది, సమాధానకరమైన మాట దేవుడిచ్చినది. హల్లెలూయా. అది దేవుని రాజ్యములో మన జీవిత శైలిలాగా మన మాటలు ఉండాలి. ఒకప్పుడు దేవుని రాజ్యములోనికి రాకమునుపు ఈ విధముగా మనము బ్రతికినట్టు వారం. అప్పుడు మనకు తెలియదు ఇట్లాంటి మాటలకి ఒక అకౌంటబిలిటీ, ఒక రిపోర్ట్, లేకపోతే ఆ మాటలు మాట్లాడితే మనము ఫలాన్ని పోగొట్టుకుంటామనే విషయం మనకు తెలియదు. ఇప్పుడు దేవుని రాజ్యంలోనికి వచ్చిన తరువాత ఇటువంటి జీవిత శైలే, ఇటువంటి మాటలే నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలి, దీని వలన నువ్వు ఫలాన్ని పోగొట్టుకుంటావు అని. ప్రతిరోజు ఈ మాటలను మనం మాట్లాడుతున్నాం, చేస్తున్నాం. మళ్ళీ మనకు ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా చేస్తే పరలోకంలో ఫలం ఎలాగపోతుంది అనేటువంటి ప్రశ్న కూడా కొద్ది మందికి ఉండొచ్చు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో మనం వెళ్దాం. సామెతలు 6వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవాకు అసహ్యమైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార, చదవండి గట్టిగా చదవాలి నాతో కలిసి, అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు ఏచుంచు హృదయమును, కీడు చేయుటకు త్వరబడి పరిగెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములను పుట్టించువాడు. ఇక్కడ ఏమున్న దేవుని యొక్క 7 విషయాలను ఉంది కదా దేవునికి అసహ్యమైనవి. అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయో నేను చెబుతాను చూడండి. అసహ్యమైనవి ఏంటనంటే అహంకార దృష్టి, అంటే కన్నులు ఎంటర్ అయినాయి, మన శరీరంలో ఉండేటువంటి పార్ట్స్ ఇవన్నీ కూడా అహంకార దృష్టి. హల్లెలూయా. నిరపరాధులను చంపు చేతులు, కలలాడు నాలుక. ఒక్కసారి వచ్చింది అంతే. ఇంకా ఎన్నిసార్లు వచ్చింది? ఇప్పుడు ఒక్కసారే వచ్చింది. ఓకే. దుర్యోచనలను ఏచించు
హృదయం ఒకసారి వచ్చింది. చెడు చేయుటకు త్వరబడి పరిగెత్తే పాదములు, పాదములు, చేతులు, కనులు, నాలుగు ఒకసారి వచ్చింది, హృదయం ఒకసారి వచ్చింది. నెక్స్ట్ చదవండి. లేని వాటిని పలుకు, పలుకు ఎన్నిసార్లు వచ్చింది? తర్వాత అన్నదమ్ములలో జగడములను, ఏముంది? అన్నదమ్ములలో, తల్లిదండ్రుల మధ్య, భార్యాభర్తల మధ్య, పిల్లల మధ్య జగడములు, కొట్లాటలు, లేనిపోనివి కల్పించి విడదీసేటువంటి పరిస్థితులు తీసుకొని వచ్చేటువంటివి. హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ ఎన్నిసార్లు వచ్చింది నాలుక? ఎన్నిసార్లు బాగా చెప్పాలి. ఆయనకు అసహ్యమైనవి 7 గలవు, ఆ 7 3 సార్లు నాలుగే ఉంది. హల్లెలూయా. హౌ మచ్ ఇంపార్టెన్స్ ఇస్ గివెన్. ఎంత విలువ ఈ నాలుకకు, ఈ నోటికి ఇవ్వబడుతుందో బాగా గమనించండి. ఎంతగా ఇది దేవుని యొక్క దృష్టిలో అసహ్యమైనటువంటివి చేయించడానికి 7లో 3 భాగం, అంటే దాదాపుగా సగభాగము ఈ నోటి వలననే చెరపబడుచున్నవి. సగభాగము మనము మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోవడానికి కారణమైనవి మన నాలుకగా ఇక్కడ గుర్తించబడుతుంది. కళ్ళలాడు నాలుక, అబద్ధములు పలుకు, అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడము పుట్టించువాడు. ఈ నోటి మాటల వలననే, బ్లాక్ మెయిలింగ్ వర్డ్స్ వల్లనే, స్వార్థపూరితమైన మాటల వలననే, అప్పర్ హ్యాండ్ ఉండేటువంటి మాటల వలననే, మన జీవితములలో లేనిపోనివన్నీ కూడా చేసేటువంటి వాటి వలననే మన జీవితములలో ఆశీర్వాదములు అనేటివి మనం పోగొట్టుకుంటున్నాము. హల్లెలూయా. అర్థమవుతున్నది కదండి నేను చెబుతున్నటువంటిది. కాబట్టి యేసయ్య మత్తయి సువార్త 12:36 అకౌంటబిలిటీ అనేది ఉన్నది ఈ మాటలకు. నేను మీతో చెప్పున్నదేమనగా, మనుష్యులు పలుకు ప్రతి వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. హల్లెలూయా. విమర్శ దినమున, ఒకానొక రోజున క్రీస్తు న్యాయము పీఠము ఎదుటను మనం నిలబడేటువంటి రోజును రాబోతుంటున్నది. క్రీస్తు న్యాయపీఠం ఎదుట. 2 కొరింథీ 5:10 అందరూ తెరవాలి. 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన, అందరు తెరిచారా? బైబిల్ ఎవరికి లేదు? హల్లెలూయా. సొంత బైబిల్ తప్పకుండా ప్రతి ఒక్కరి బైబిల్ వాళ్ళకు ఉండాలి. హల్లెలూయా. 2 కొరింథీ 5:10 ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడువైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆమేన్. ఏవైనా సరే బాగా గమనించండి, ఏవైనను సరే, మంచివైనను సరే చెడువైనను సరే, మన దేహముతో, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, అన్నీ కూడా ఎక్కడున్నాయి? యెహోవాకు అసహ్యమైనవి, లేకపోతే అసహ్యమైన కార్యములన్నీ చేయగలిగినవన్నీ కూడా మన బాడీలోనే ఉన్నాయి. మా కళ్ళల అహంకార దృష్టియు, లేకపోతే కళ్ళలాడు నాలుకయు, అబద్ధ సాక్షియు, ఇవన్నీ ఎక్కడున్నాయి? మన దేహములోనే ఉన్నాయి. ఈ దేహము ద్వారా జరిగించేటువంటి ప్రతి విధమైనటువంటి అపవిత్రమైనది, అది మంచిదైనను చెడుదైనను ఏ కార్యమైనను, దానిని గురించి దేవుని క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ఎక్కడ? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనము లెక్క చెప్పవలసి ఉన్నది. ఇక్కడ చిన్న తేడా వివరిస్తాను. ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, గమనించండి. ఏంటనంటే, ప్రకటన గ్రంథం 20వ ధవల సింహాసనపు తీర్పు అనేది ఒకటి ఉంటుంది. వైట్ థ్రోన్ జడ్జిమెంట్ అనేది ఒకటి ఉంది. ఈ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ఈ క్రీస్తు న్యాయపీఠం అనేది రెండు ఒకటే కాదు. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠం అనేది ఏంటనంటే, ఆల్రెడీ రక్షణ పొందినటువంటి వారికి. ఎవరికి? నాకే. ఎవరికి? గట్టిగా, ఎవరికిది? నాకే. ఆ ధవల సింహాసనపు తీర్పు ఉంది చూసారా, అది నాకు కాదు, దాంట్లో నాకు భాగం లేదు. ఎందుకంటే అక్కడ నేను ఉండను. అది ఎవరికేనంటే అది వేరే. అది ఎవరికి అనంటే, ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో, లేకపోతే యేసును తెలుసుకుని కూడా వెంబడించకుండా ఉన్నారో, వారందరినీ కూడా తీసుకొని వెళ్ళి నరకంలోనికి వెళ్ళి వేసేటువంటి ప్రక్రియ, అది వేరే. అది 1000 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటిది. 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత ఆ ధవల సింహాసనపు తీర్పు ఉంటుందని బైబిల్ చెబుతున్నది. హల్లెలూయా. కానీ ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది చూసారా,
సమ్వేర్ అది ఎప్పుడు ఉండొచ్చు అంటే మనం ఎత్తబడినప్పుడు ఉండొచ్చు. హల్లెలూయా. ఎప్పుడది? మనం ఎత్తబడినప్పుడు ఉండొచ్చు. అప్పుడే ఆయన మనకు కిరీటాలు ఇవ్వబోతుంటున్నాడు. ఆ కిరీటాలు ఇచ్చేటువంటి సమయంలోనే బాగా గమనించండి, ఆ సమయంలోనే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు అనేది మనకు వచ్చే అవకాశం ఉందని కొంతమంది చెబుతుంటున్నారు. ఇది ఏంటి అని అంటే, ఆల్రెడీ ఎవరైతే రక్షణ పొందుకున్నారో, యేసు ప్రభువు దగ్గరికి వచ్చారో, దేవుని రాజ్యంలోనికి అడుగుపెట్టారో వారికి సంబంధించినటువంటి తీర్పు. ఆ సమయంలో ఏం జరుగుతుంది? యేసయ్య సింహాసనం మీద న్యాయపీఠం ఎదుట ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన లెక్క చూస్తున్నాడు. ఏం లెక్క చూస్తున్నాడు? రక్షణ పొందుకున్నావా? యేసు పొందుకున్నాను, అట్లయితే నువ్వు నా ఎదుట నిలవబడాలి. ఆమేన్. సరే, ఇప్పుడు ఈ న్యాయపీఠం ఎదుట నిలబడినటువంటి నీకు ఒక లెక్క చెప్పబడాలి. నీకు ఒక అకౌంట్ అనేది, నీ యొక్క లెక్క తెరవబడుతుంది. ఏంటయ్యా ఆ లెక్క? నీ దేహముతో జరిగించిన ప్రతి విషయమును బట్టి, చేసినది మంచిదైనను చెడు అయినను. హల్లెలూయా. ఏంటి? మంచిదైనా చెడు అయినా. ఇక్కడ ఒక చిన్న దేవుని యొక్క మహాకృపను, అతి గొప్ప మహాకృపను నేను పంచుకుంటాను. గమనించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డావా, ఇక ఎన్నటికీ నువ్వు నరకానికి వెళ్ళావు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందామని. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డావా, కేవలము నువ్వు చేసిన మంచి ఏంటి, నువ్వు చేసిన చెడు ఏంటి, నీకు వచ్చేటువంటి బహుమానం ఏంటి. హల్లెలూయా. ఎందుకంటే నీకు ఆల్రెడీ దేవుడు ఏం చేశాడంటే పాస్ మార్కులు వేసేసాడు. ఏంటి? నీకు ఆల్రెడీ దేవుడు పాస్ మార్కులు వేసేసాడు. ఎప్పుడైతే యేసును నువ్వు అంగీకరిస్తావో, స్వంత రక్షకునిగా నీ హృదయములో విశ్వసించి నీవు నోటితో బయటికి పలుకుతావో, అప్పుడు నువ్వు పాస్ అయిపోయినట్లే. హల్లెలూయా. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలబడడానికి అర్హత సాధించినట్లే. హల్లెలూయా. ధవల సింహాసనపు తీర్పు అటువంటిది కాదు. అది 1000 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి తీర్పు. ఆ సింహాసనం ఎదుట ఎవరు నిలబడతారనంటే, ఎవరైతే యేసుని తెలుసుకోవడానికి సువార్త ప్రకటింపబడిన వారు ఎవరైతే అంగీకరించలేదో వారందరూ కూడా అక్కడ నిలబడతారు. హల్లెలూయా. బాగా గమనించండి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు ఏంటంటే, బాగా గమనించండి, మనకందరికీ దేవుడు పరలోకంలోనికి అడుగు పెట్టడానికి మనకి ఎంట్రీ చేసేసాడు. మనకు ఎంట్రీ లెవెల్ ఎగ్జామ్స్ ఉంటారు కదండి, ఆ ఎగ్జామ్లో మనల్ని ఏం చేశాడు? దేవుడు పాస్ చేసేసాడు. హల్లెలూయా. మనకు పాస్ మార్కులని 10th ఒక టైప్ ఆఫ్ పాస్ మార్కులు, ఇంటర్మీడియట్లో ఒక టైప్ ఆఫ్ పాస్ మార్కులు, ఈ బీటెక్ డిగ్రీలో కూడా పాస్ మార్కులు వచ్చేస్తాయి. పాస్ మార్కులు అంటే ఏంటి? 35 అని ఒక దాంట్లో, లేకపోతే ఏదో ఒకటి నువ్వు పాస్ నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి. హల్లెలూయా. నెక్స్ట్ క్లాస్కి నువ్వు వెళ్ళడానికి. అవునా? అలాగ దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో అప్పుడు నువ్వు పాస్ అయిపోయావు. నిన్ను ఆయన పాస్ చేశాడు. అది నీ కష్టం కాదు. ఆయన పరిశుద్ధ రక్తము చేత, ఆయన ప్రాణ త్యాగము చేత నిన్ను ఆయన పరలోకంలోనికి అడుగు పెట్టడానికి నిన్ను ఆయన పాస్ చేశాడు. హల్లెలూయా. కొంతమంది ఉంటారన్నమాట, వీళ్ళు ఏంటంటే పాస్ మార్కులకి ఎగ్జామ్ రాసినా కూడా డీబార్ అయ్యేటువంటి వాళ్ళు. ఎవరు వీళ్ళు? పాస్ మార్కులకి ఎగ్జామ్ అయినా కూడా వాళ్ళ ఎలాగోలాగా రాసేసి ఉంటారు, పాస్ అయిపోతారు. కానీ కకృతి, స్వార్థము, చెడుతనము ఏం చేస్తారు? కాపీలు ఓపెన్ చేస్తారు. ఏంటవి? కాపీలు ఓపెన్ చేస్తారు. కాపీలు ఓపెన్ చేసినటువంటి తర్వాత ఎవరో ఒక స్క్వాడ్ వస్తాడు, పట్టుకుంటాడు, మొత్తానికే డీబార్ చేసి పడేస్తాడు. హల్లెలూయా. ఇటువంటిదే దేవుని రాజ్యంలో కూడా ఉంది. యేసయ్య నిన్ను ప్రేమించి ఆయన పరిశుద్ధ రక్తము చేత నిన్ను కడిగి ఆయన బిడ్డగా నిన్ను మార్చుకున్నటువంటి తరువాత తిరిగి వెనుకకు వెళ్ళిపోయేటువంటి వాళ్ళు, యేసును బాప్తిజం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని అయినా కూడా తిరిగి మళ్ళీ పాడు జీవితమునకు వెళ్ళిపోయేవారు, యేసును ధిక్కరించి ఆయనకు వ్యతిరేకత చూపి నాకు అవసరము లేదు అని చెప్పి వెళ్ళిపోయేటువంటి వారు అనేకులు బైబిల్లో అటువంటి వారు ఉంటున్నారు. ఇంకొంతమంది మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చి అవసరతలన్నీ తీరేంత వరకు యేసే దేవుడు, ఆయన తప్ప ఏ దేవుడు లేడు. హల్లెలూయా. అవసరాలన్నీ తీరినటువంటి తర్వాత, అక్కర్లన్నీ దేవుడు అనుగ్రహించిన తర్వాత, స్వస్థతలన్నీ అద్భుతాలన్నీ జరిగిన తర్వాత
అంతా నెమ్మదించినటువంటి తర్వాత, టెన్షను, ఇబ్బంది, శ్రమ లేనప్పుడు యేసు కూడా దేవుడే. హల్లెలూయా. ఏంటది? యేసు. అప్పుడు యేసు ఒక్కడే. అన్నీ తీరినటువంటి తర్వాత యేసు కూడా. హల్లెలూయా. ఆ పడవలో ఈ పడవలో కాళ్ళు పెట్టి ప్రయాణము చేసేటువంటి వాళ్ళు. హల్లెలూయా. ఇటువంటి వారి గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, బైబిల్ ఏమని చెబుతుందంటే, 1 కొరింథీ 5వ అధ్యాయంలో 5వ అధ్యాయం, అందరూ తెరవాలి 1 కొరింథీ 5వ అధ్యాయం 4-5 వచనాలలో ఏమనగా, ప్రభువైన యేసు దినమందు వాని ఆత్మ రక్షింపబడినట్లు శరీరేచ్ఛలు నశించుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీరును నా ఆత్మయు మన ప్రభువైన యేసుక్రీస్తు బలముతో కూడి వచ్చినప్పుడు అట్టివానిని సాతానుకు, బైబిల్ ఏం చెబుతున్నదంటే, అట్టివానిని సాతానుకు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన మాటలను విని అద్భుతాలను పొందుకొని, రక్షణ పొందుకొని, పరిశుద్ధాత్మను పొందుకొని, నీ కష్టాలన్నీ, నీ కన్నీళ్ళన్నీ తీరిన తర్వాత, నెమ్మది కలిగిన తర్వాత, ఆయనకేం పర్వాలేదులే అని చెప్పి యేసుని వెంబడించకుండా వెనుకకి వెళ్ళిపోతుంటున్నావా? యేసు దగ్గరకు వచ్చి ఇంకా నీ యొక్క జీవితంను మార్చుకొనకుండా అపవిత్రమైన జీవితమే, వ్యభిచార జీవితమే, విగ్రహారాధన జీవితమే, ఆ బ్రతుకులలోనే ఉండిపోతుంటున్నావా? బంధువులు ఏమంటారో, లేకపోతే నీ యొక్క క్యాస్ట్ ఏమంటుందో, నీ రిలీజియన్ ఏమంటుందో, నీ వారు నిన్ను తృణీకరిస్తారని చెప్పి వెనుకకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో ఉంటున్నావా? ఎంత చెప్పినా, దైవజనులు వచ్చి చెప్పినా, నీ తోటి క్రైస్తవులు చెప్పినా, నీ వారు వచ్చి నీకు తోడుగా నిలబడి దేవుడిని వెంబడించు అని నీవు చెబుతూ ఉంటున్నా కూడా వెనకడుగు వేసుకుంటూ వెళ్ళిపోతుంటున్నావా? కొంతకాలం తర్వాత బైబిల్ చెబుతున్నది, అటువంటి వాడు సాతానుకు లోబడిపోతాడు, సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. రక్షణ అనేది ఇక దేవుని యొక్క చేతులలోనే ఉంటుంది తప్ప, ఆయన కనికరించి అగ్నిలో నుంచి రక్షించబడినట్లు వాడు బ్రతికి ఉన్నటువంటి కాలంలో చివరిలో బహుశా వాడు ఏమన్నా మారతాడని మనం చూడాల్సిందేదే తప్ప, అటువంటి వాని కొరకు మళ్ళీ 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 ప్రయత్నము చేసిన వ్యర్థము అనేటువంటిదే దేవుని మాటలు చెబుతున్నవి. హల్లెలూయా. సాతానుకు లోపడేటువంటి జీవితములు, దీస్ పీపుల్, వారిని దేవుడు దీవించాడు, కృప చూపాడు. మన మంచితనం ఏమీ లేదు, మన మంచి క్రియలు ఏమీ లేదు. ఆ యేసయ్య తన రక్తంతో మనల్ని అందరినీ కూడా సరిచేశాడు. ఆయన లెక్క చూచాడు మనం ఆ పరలోకంలోనికి అడుగు పెట్టడానికి. హల్లెలూయా. దేవుని మహాకృప ఇవ్వబడింది. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? మంచి మార్కులు రావడానికి మనము పరీక్ష రాయాలి. పాస్ మార్కులు ఆయన వేసేసాడు, పాస్ మార్కులు మనకు ఇచ్చేసాడు ఆయన. ఇప్పుడు మనం ఏం చేయాలా? మంచి బహుమానము, లేకపోతే మంచి మార్కులు, మంచి బహుమానం, మంచి ప్రతిఫలము, మంచి కిరీటములు నీవు పొందడానికి యేసయ్య రాజ్యములో నువ్వు పరీక్ష రాయాలి. హల్లెలూయా. సాధారణంగా లోకంలో ఏమవుతుందో తెలుసా? ఒక సంవత్సరం అంతా చదివించిన తర్వాత, ట్రైనింగ్ చేసిన తర్వాత నీకు పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టిన తర్వాత నువ్వు ఎగ్జామ్ రాసిన తర్వాత నీకు మార్కులు వేస్తారు. అవునా? హల్లెలూయా. యేసయ్యను నువ్వు అంగీకరించడంతోనే నీ పరీక్ష మొదలయ్యింది. హల్లెలూయా. నీకు ట్రైనింగ్ ఇలా యేసుప్రభువు నమ్ముకోవడానికి ఎలాగ యేసుప్రభులోకి వచ్చిన తర్వాత నువ్వు ఉండాలో ట్రైనింగ్ నీకు ముందుగా ఇవ్వబడదు. ప్రిపరేషన్, ఎగ్జామ్ నీకు ముందుగా ప్రిపరేషన్ ఉండదు. యేసయ్య ఏం చేశాడంటే నీకు ఆల్రెడీ ఆయన పాస్ చేసేసాడు, ఆల్రెడీ నువ్వు ఎంటర్ అయిపోయావు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఈ పరీక్షలో ఓపికతో, సహనముతో, పోరాటము చేయుచు, ప్రార్థనలతో, ఉపవాసముతో, భయభక్తులతో, మంచితనముతో, హల్లెలూయా, ఓపికతో, సహనముతో, పోరాటముతో, మంచితనముతో, భయభక్తులతో, ఉపవాసములతో మన యొక్క పోరాటమును, మన యొక్క ప్రయాణమును మనము సాగించాలి. విధేయతతో, విశ్వాసముతో, తగ్గించుకొనుచు. ఇదే మనకు దేవుడు నేర్పించబోయేటువంటి పరీక్షలు, ఇదే మనకు దేవుడు పెట్టబోయేటువంటి పరీక్షలు. హల్లెలూయా. అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక్క మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. నాకు తెలుస్తున్నది పౌలు చెబుతున్నటువంటి మాటలు. ఇంతవరకు నేను బాగా ఎగ్జామ్ రాశాను, హల్లెలూయా, ఇంతవరకు నేను బాగా పోరాడాను, సహనముతో ఉన్నాను, ప్రార్థనలలో ఉన్నాను, ఉపవాసములో ఉన్నాను, సువార్తను ప్రకటించాను, శ్రమలు
గుండా నేను వెళ్ళాను, రాళ్లతో కొట్టించుకున్నాను, సముద్ర ప్రయాణములలో నేను చనిపోదుననే పరిస్థితులకు వెళ్ళిపోయాయి, కొరడాలతో కొట్టించుకున్నాను, ఆఖరికి మరణానికి నేను దగ్గరగా ఉన్నాను, అరెస్ట్ చేయబడ్డాను, అన్నీ జరిగాయి. ఏమంటున్నాడంటే మంచిగా ఎగ్జామ్ రాశాను. హల్లెలూయా. ఎలాగ చెప్తున్నాడు ఆయన? మంచిగా ఎగ్జామ్ రాశాను, ఖచ్చితంగా నాకు బెస్ట్ ర్యాంక్ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ ఆయన చేశాడు. బెస్ట్ ర్యాంక్ కావాలా? బెస్ట్ ర్యాంక్ కావాలా? దేవుని రాజ్యములో నీ నోటి మాటలను బట్టి నీకు బెస్ట్ ర్యాంక్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. నీ క్రియలను బట్టి నీకు మంచి ర్యాంక్ ఇవ్వబడుతుంది, మంచి బహుమానం ఇవ్వబడుతుంది. పాస్టర్ గారు, నేను మాట్లాడే చిన్న చిన్న మాటలను బట్టే పరలోకంలో నాకు బహుమానం వస్తుంది అని అంటే ఒకే ఒక చిన్న వాక్యంతో నేను ముగిస్తాను. ఒకే ఒక చిన్న వాక్యంతో మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. నేను మాట్లాడే మాటల వల్ల నాకు ఫలం ఉందా? నేను మంచి మాటలు మాట్లాడితే పరలోకమందు నాకు మంచి జరుగుతుందా, ఫలం వస్తుందా అని అంటే ఈ చిన్న మాటలు చాలు, ఈ చిన్న మాటలు చాలు. లోతుగా వెళ్ళాల్సినటువంటి పని లేదు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వానిని. బైబిల్ అందరు తెరవాలి ప్లీజ్, దయచేసి బైబిల్ అందరు తెరవాలి, మాటలు చదవాలి, లేదా అక్కడ వస్తున్నది దాంట్లో చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40వ వచనంలో, మిమ్మును చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాని చేర్చుకును. ప్రవక్త అని ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్తను చేర్చుకున్నవాడు. అంటే దీని అర్థం ఏంటంటే, ఎవరైనా దైవజనుడు ప్రవక్త మీ ఇంటికి వచ్చాడు, ఆయనకి ఏంటి అని అంటే నువ్వు లోపలికి పిలుచుకొని, లేకపోతే పాత దినాల్లో అయితే ఒక గది ఇచ్చి, ఎందుకంటే ఆ దినాల్లో హోటల్స్ లేవు కదా, ఇంట్లో కూర్చోబెట్టుకొని మంచం వేసి, లేకపోతే ఆయన కావాల్సినవన్నీ చూసి, మనం చాలాసార్లు ఏలియా విషయంలో చూసాం, ఏలీషా విషయంలో చూసాం, పాత నిబంధనలో చాలాసార్లు అలాగనే జరిగేది. సో ప్రవక్తని పిలుచుకొని ఆయనకు పరిచర్య చేయడం, ఇది కొంచెము హాస్పిటాలిటీ, మర్యాద, ఇది మనం చెయ్యాలి. హల్లెలూయా. అది చేసినప్పుడు ఏమవుతుందంట, ప్రవక్తకు భోజనం కావాలంటే మనం వండాలి, అవునా? కొంచెం కష్టపడాలి, ఇంట్లో ఆ వంట ఈ వంట చేయాలని అంటే మనం ఏం చేయాలి? కష్టపడాలి. హల్లెలూయా. పొందును నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలము పొందును. యేసుప్రభు బిడ్డలని పిలుచుకొని వారికి ధైర్యం చెప్పి, వాళ్ళ కష్టాలలో ఉన్నప్పుడు, కన్నీళ్ళలో ఉన్నప్పుడు వారికి మంచి మాటలు చెప్పి, వారికి కావాల్సిన అవసరాలు ఇచ్చి, ఒకవేళ సమస్యల్లో ఉన్నప్పుడు, ఆర్థిక పరిస్థితి సమస్యల్లో ఉన్నప్పుడు నువ్వు ఏదైనా ఆర్థికంగా సహాయం చేసావా, ఆ ఫలము కూడా, సో అది కూడా ఖర్చుతో కూడుకున్నదే కదా. హల్లెలూయా. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్ళు, ఏమున్నదండి అక్కడ? శిష్యుడని గిన్నెడు చన్నీళ్ళు, ఏమున్నది? చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. నీళ్ళు తీసుకొని ఒక వ్యక్తికి ఇవ్వడానికి నువ్వు కష్టపడాలా? హల్లెలూయా. నీళ్ళను నువ్వు తయారు చేసావా? హల్లెలూయా. నీళ్ళను నువ్వు తయారు చేసావా? ఈ దినాలంటే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నాంలేండి. సరే, నీళ్ళు తాగినారో, ఒక బాటిల్ తాగుతారు, అంతా 5 రూపాయలు 10 రూపాయలు అవుతుంది అనుకుందాం. లేదా ఇంట్లో ఉంటే గ్లాస్ తీసుకొని నువ్వు ఇస్తావు, గ్లాసే నువ్వు తీసుకోపోయి ఇచ్చేదే. ఏమన్నా పని ఉందా అక్కడ? కష్టపడేది ఉందా? ఖర్చు అయ్యేది ఉందా? హల్లెలూయా. అయినను శిష్యుడని చేర్చుకునివాడు వాని యొక్క ఫలము పోగొట్టుకొనడని, ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే వాని ఫలము పోగొట్టుకొనడు అని దేవుని యొక్క వాక్యము చెబుతుంటున్నప్పుడు, ఇక్కడ చిన్న విషయం నేను పంచుకుంటాను, గమనించండి. నీ నోటి మాటలను బట్టి ఒకరు ధైర్యము నొందితే నీకు ఎంతటి ఫలము దేవుడు అనుగ్రహిస్తాడో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుచుకుందాం. నీ నోటి మాటల వలన ఒకడు ఆదరణ నొందుకుంటే, నీ నోటి మాటల వలన ఒకడు ధైర్యము నొందుకుంటే, నీ నోటి మాటలను బట్టి ఒకడు ఒక మంచి మార్గంలో నడిస్తే, నువ్వు చెప్పేటువంటి సువార్తను బట్టి వాని జీవితము మార్చబడితే వానికి పరలోకమందు గొప్ప పండగ జరుగును అని, నీ జీవితంలో గొప్ప ఫలము కలుగునని దేవుని యొక్క మాటలు సెలవిస్తున్నవి. హల్లెలూయా. దేనిని బట్టి?
హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక విధంగా చెప్తున్నా, నీ నోటి మాటలను బట్టి ఒకడు గాయపరచబడితే, నీ నోటి మాటల వలన ఒకడు గట్టిగా గాయపరచబడి పడితే, నీ నోటి మాటలు ఒకరిని నరికేస్తే, నీ నోటి మాటలు ఒకరి జీవితానికి అడ్డుగా ఉంటే, నీ నోటి మాటలు ఒకరి కుటుంబాన్ని కూల్చుతా ఉంటే, నీ నోటి మాటలు కొందరి జీవితాలను నాశనం చేస్తూ ఉంటే, కొందరి ప్రయత్నములను నాశనము చేస్తూ ఉంటే, నీ నోటి మాటలు నీ యొక్క జీవితమునే నాశనము చేస్తూ ఉంటే, నీ నోటి మాటలు స్వార్థపూరితమైనవైతే, నీ నోటి మాటలు తేనె పూసిన మాటలైనట్లయితే, నీ నోటి మాటలు బ్లాక్మెయిలింగ్, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసేటువంటి మాటలైతే, నీ నోటి మాటలు అపవిత్రమైన చెడు మాటలు, బూతు మాటలు, సరసోక్తమైన మాటలైనట్లయితే, పరలోకమందు కలిగేటువంటి ఫలము ఖచ్చితముగా 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 నష్టపోక తప్పదు. హల్లెలూయా. అర్థమవుతున్నదా? మన నోటి మాటల యొక్క విలువ. ఒక చిన్న గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే ఫలం అంటున్నాడే, మరి ఈ నోటి మాటలు నాలుక అగ్నియే. బైబిల్ చెబుతున్నది నాలుక అగ్నియే. ఒక చిన్న అగ్ని ఒక అడవిని అంటించినట్లు, ఒక చిన్న నిప్పురవ ఒక అడవిని అంటించినట్లు, నీ యొక్క నోటి మాట కుటుంబములను కూల్చగలదు, నీ యొక్క నోటి మాట వ్యాపారములను కూల్చగలదు, నీ యొక్క నోటి మాట పరిస్థితులనే తారుమారు చేయగలదు. కాబట్టి ఆ మాటలను ఎంత జాగ్రత్తగా మనము మాట్లాడాలి, ఈ మాటలను ఎంత జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. దేవుడిచ్చిన అమూల్యమైన సమయం, డబ్బు పోయిందా సంపాదించుకోవచ్చు, ఆరోగ్యము బాగలేదా పొందుకోవచ్చు, ఒక్క నిమిషము మన జీవితంలో వ్యర్థమయ్యిందా? హల్లెలూయా. అందుకనే దేవుడు సమయం ఉంటుండగానే పరలోకంలోనికి అడుగు పెట్టిన తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట మన లెక్క అప్పచెప్పేటప్పుడు నీ యొక్క బుక్ ఓపెన్ చేసినప్పుడు, హల్లెలూయా, నీ బ్లాక్ పేజెస్, జస్ట్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్, నీ యొక్క బుక్కులో ఆ మాటలన్నీ కూడా నువ్వు ఇప్పుడు పొడిచే మాటలు మాట్లాడావు, వ్యర్థమైన మాటలు మాట్లాడావు, స్వార్థమైన మాటలు మాట్లాడావు, డిబేట్ మాటలు మాట్లాడావు, అభ్యంతరకరమైన మాటలు మాట్లాడావు, బూతులు మాట్లాడావు, సరసక్తులు మాట్లాడావు, కూల్చే మాటలు మాట్లాడావు, కళ్ళలాడు నాలుక ఉంది, రూమర్స్ను స్ప్రెడ్ చేశావు. ఇటువంటి మాటలతో ఆ బుక్, ఆ రిపోర్ట్ నిండిపోయి ఉంటే నీకు ఏ విధమైన ఫలము రాగలదు? హల్లెలూయా, హల్లెలూయా. బ్రయాన్ జే బెయిలీ అనేటువంటి ఒక మంచి దైవజనుడు, చాలా పెద్ద బైబిల్ యూనివర్సిటీ ఉంది, జయోన్ క్రిస్టియన్ బైబిల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని, డిస్టెన్స్లో దాంట్లో నేను ఎంటీహెచ్ చేశాను. ఆయన బుక్లో రాస్తూ ఒక మాట రాశాడు, పరలోకమందు ఒక బాధతో ఉన్నటువంటి, లేకపోతే ఒక వ్యక్తిని చూచి చిరునవ్వుతో నువ్వు పలకరించిన, చిరునవ్వుతో, ఎలాగా? చిరునవ్వుతో నువ్వు పలకరించిన పరలోకమందు నీకు ఫలము అని రాశాడు ఆయన. హల్లెలూయా. యువర్ స్మైల్ మేక్స్ ద డిఫరెన్స్ ఇన్ సమ్వన్స్ లైఫ్. ఇతరుల జీవితంలో నీ చిరునవ్వు, నీ మంచి మాటలు, నీ యొక్క స్వభావము వారి జీవితమును ఎంతగానో మేలు చేస్తుంది. హల్లెలూయా. వైల్ ఐ వాజ్ ప్రిపేరింగ్ దిస్ సెర్మన్, దేవుని రాజ్యంలో మాట్లాడుతానంటే కామన్గా ఇప్పుడు మండేనో ట్యూస్డేనో మొదలు పెట్టుకున్నాను, ధ్యానం అనేది సాగించాను, కన్ఫెషన్. సో మనం ఫెయిత్ కన్ఫెషన్ చేయాలి, లేకపోతే విశ్వాస ఒప్పుకోలు చేయాలి అని చెప్పి నేను సిద్ధపాటు పడుతూ ఉంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా నడిపించుకుంటూ వస్తున్నాడు. పరలోకమందు చాలామంది ఫలము పోగొట్టుకోవడానికి కారణమవుతున్నదే మన నాలుక. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. చివరిగా ఒక మాట, ఐ హ్యావ్ సో మచ్ టు షేర్. మత్తయి సువార్త 12వ అధ్యాయం 35-37 వచనాలు. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విజయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. 37వ వచనంలో, నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని. హల్లెలూయా. నీ మాటలను బట్టియే నీతిమంతుడవని, నీ మాటలను బట్టియే అపరాధివని.
యేసు రక్తము ప్రతి పాపము నుండి మనకు విమోచన కలుగజేయగలదు. హల్లెలూయా. నువ్వు అడుగు దేవుణ్ణి, అయ్యా లేచి నిలబడి దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో లేచి నిలబడి, వాట్ ఎవర్ ద వర్డ్స్ యూ హ్యావ్ స్పోకెన్, ఏ మాటలు నువ్వు పలికావు, ఏ వ్యర్థమైన మాటలు నువ్వు చేశావు, ఏ విధముగా నీ భర్తను, ఏ విధముగా నీ భార్యను అవమానించావు, బ్లాక్మెయిల్ చేశావు, కంట్రోల్లోనికి తీసుకోవాలని ఈ మాటలను ఉపయోగించావా? ఆ మాటలను బట్టి, అన్నింటిని బట్టి, చిన్న వాటిని బట్టి కూడా బైబిల్ చెబుతుంటున్నది, పరలోకమందు లెక్క కట్టబడుతున్నది. దెర్ ఈజ్ అన్ అకౌంట్. నీ మంచి మాటలను బట్టి నువ్వు నీతిమంతుడవని, నీ చెడు మాటలను బట్టి నువ్వు అపరాధివని తీర్పు నొందుదువని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది.